హలో సార్, ఇప్పుడు పొద్దుగాల నన్ను 11:30కు అరెస్ట్ చేసిండ్రు. 11:30కు అరెస్ట్ చేసి సీఎం ఇంటికాడ ఒక ఎక్యూజ్ను, పోస్కో ఎక్యూజ్ను అరెస్ట్ చేయమని మేము అడగనికి పోతే సీఎం ఇంట్లో ఉన్నాడేమో అని డౌట్ ఉంది మాకు అని మీడియాని అందరినీ తీసుకొని అక్కడికి పోయినాం. అక్కడ మనం అరెస్ట్ చేసింది, నన్ను తీసుకొచ్చి జూబ్లీ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. 11:30పైకి వెళ్ళి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఒక ఛాయ్ ఇవ్వలే, 11 నీళ్ళు మా ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చిండ్రు. ఒక అన్నం భోజనం కూడా ఆఫర్ చేయలే. సరే అక్కడ బంది నాకు తర్వాత ప్రోటోకాల్స్. ఇప్పుడు 6 అయిపోయింది. మీకు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఇప్పుడే వదిలేస్తారు, మాట్లాడతారని చెప్పిండ్రు. మళ్ళీ ఫోన్ చేస్తే లేపుతలేరు. ఇక లోకల్ అడిగితే నా డీటెయిల్స్ తీసుకుంటే ఇప్పటిదాకా వదలలేదు. ఇప్పుడు అంటే భగీరథ అనేటోడు, బండి సంజయ్ కొడుకు అనేటోడు ఎక్యూజ్డ్, ఆయన అరెస్ట్ చేయమని అంటే ఆయనకంటే ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా సార్. ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా. ఒక పని చేయండి, ఇక ఎందుకు సార్ మేము అడిగినందుకు హోంమంత్రి కొడుకును అరెస్ట్ చేయమంటే అడుగుతావా? కాబట్టి పెద్ద నేరం అని చెప్పి నన్ను తీసుకుపోయి కాల్చి చంపండి, జైల్లో పెట్టండి. పొద్దుగాలకన్నా ఇవాళ దాకా ఎన్నిసార్లు ఎన్ని ప్రొటెస్ట్ చేసినా, ఎన్నో పోలీసులు అరెస్ట్ అయినా ఇవాళ దాకా ఛాయ్ ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, కుసబెట్టడం మొట్టమొదటి పోలీస్ స్టేషన్ సార్ ఇది. నా జీవితంలో ఎప్పుడు చూడలే. వాళ్ళు అడిగితే శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, వాడిని అడగనికి లేదు, మేము ఇయ్యనికి లేవని అంటుండు. శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, అడగనికి లేదని అంటుండు ఆయన. ఎక్కడ ఇవ్వలేదు సార్ ఇవాళ. నిన్న ఆ పోలీస్ స్టేషన్ అటెండ్ ఉన్నా కాబట్టి ఒకటే, నన్ను కుసబెట్టిగా పొద్దుగాలకెళ్ళి బండి సంజయ్ గారి కుమారుని అరెస్ట్ చేసేంత వరకు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో దీక్ష కొనసాగుతుంది. నేను ఇట్నే దీక్షలో ఉంటా, మీరు వదిలేసినా నేను బయటికి పోనీగా, ఈ దీక్ష ఇట్నే కొనసాగుతుంది. బాజాబ్తా చెప్తున్నా, మీరు వదిలేసినా నేను బయటికి పోను. వాళ్ళ కొడుకుని జైలు, ఒకవేళ దానికంటే పెద్ద నేరస్తున్నా నేనే అనుకుంటే నా మీద కేసులు పెట్టి మీరు బాజాబ్తా తీసుకుపోయి నన్ను చెంచల్గూడ జైల్లో పెట్టుకోండి, లేకుంటే చెర్లపల్లి జైల్లో పెట్టుకోండి, అవసరమైతే మీరు కాల్చి చంపుకోండి, ఊరేసుకోండి. ప్రశ్నించడమే నేరం అయితే, అంతే కదా సార్.